బరువుగా ఉందా? అంటే నేను బరువేనా మీకు? మీకు బరువేనండి అంతే. తులసిమాల బాగుంది. అవును స్వామి. పొడుగ్గా కాకుండా పొట్టుగా కాకుండా బాగా. ఇది హైదరాబాద్లోనే చాలా కాపీలు ఇచ్చేసాను. చూసిన వాళ్ళందరూ కూడా ఇంకో 1000 కావాలి మాకు అంటున్నారు. బెంగళూరు అటు కూడా పంపించేశాను. ఇప్పుడు ఇది చూసి ఇంతటి స్వామిని ఇప్పుడు మేము దర్శించాలా అని చెప్పి చాలా మంది తయారై ఉన్నారు రావడానికి. నేను చెప్పా ఇక్కడ వస్తే ఫెసిలిటీస్ ఏం లేవు, ఇక్కడ ఉండడానికి వసతి ఏం లేదు కాబట్టి నెల్లూరులో ఉండి రావాల్సిందే, ఒక రోజు ఒక పూట ఇక్కడ ఉండవచ్చు అని చెప్పాను. వీళ్ళకి ఇస్తాను, ఇవ్వండి మీరే. ఇవో ఉన్నా మీ సేవకులు. అందుకనే ఇచ్చేవాళ్ళే ఉన్నారు. ఇదో వేయండి అందరు, ఒక్కొక్క పువ్వు వేసినా చాలు ఆయనకి. మీరు ఒక మాట ఫోటో పెట్టుకుంటాం. నిన్న ఒక 150 ఫోటోలు కూడా తీపించాను. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఫోటోలు ఇస్తుంది. ఇది కూడా తప్పండి, లేదంటే మీ ఇద్దరు అది తీసుకోండి. ఆ యాంగిల్ అటు వీళ్ళటే ఉన్నారు. రా లక్ష్మి ముందుకు.
పోమ్మా. పోమ్మా. మీరు ఏదైనా చెప్పాలి కాస్త, ఏం చెప్పండి ఏమో ఒకటి, ఏమీ లేదని చెప్పండి. ఇంకా చెప్తాను ఏమీ లేదు ఇక్కడ. ఒకవేళ ఉందన్నా కూడా లేనిగానే ఉంది. ఏ చెట్టు కానీ పొట్లు కానీ ఉన్నా లేవనుకోండి కానీ ఉంది కానీ ఉన్నట్టు ఏం లేదు. ప్రపంచం అంత తమాషగా తయారు చేసినాడు. అసలు ఉద్యోగం చేశాడు, ప్రపంచం ఉద్యోగం చేశాడు. అది ఎలా ఉందంటే లేనట్టుగానే ఉంది. ఎంత తయారు చేసిందంటే ప్రపంచం ఉందని యుద్ధం చేశాడు కానీ లేనట్టుగానే ఏదో ఒక సిద్ధాంతం ఎక్కడ లేనట్టుగానే ఉందండి. ప్రపంచం లేదు కానీ ఉంది. అంత తమాషా ఉంది. కనపడినట్టుగా ఉంటుంది కానీ మొప్పు కనపడి సూర్యుడు కనపడతాడు, కనపడకుండా పోతాడు. అలా వచ్చిందంటే మబ్బు కనపడతాడు, ఇలా చేసేదంటే కనపడకుండా సూర్యుడు పోతాడు. అంత గమ్మత్తుగా ఉంది ప్రపంచం. ముందే ఉంది ప్రపంచం. మనకు రాత్రి లేదంటే లేదు, పోయింది. ఏది మనకి సంసారం అంటే పోయింది కదంటే అక్కడ మందు గట్రా ఏం లేదు. అక్కడ ఏం మంత్రం వేస్తా లేదు, పోయింది. అదే మంత్రం ఉంది. అంతా ఉంది కలిసి. ఏ బాలయ్య పర్వతం దగ్గర సంసారం లేదంటే ఎగిరిపోయింది. ఉంది లేదన్న మాటల్లోనే సంసారం అంతా విడిపోయింది. ఉంది అంటే ఉంది, లేదంటే లేదు, అంతే. అంతలోనే విడిపోయింది సంసారం అంటాడు. అది చేసినాడు. మీరే కంగారు పడద్దు, అంతలోనే ఉంది సంసారం అంటాడండి. ఎందుకు అంటాడో ఏందో, ఏ అవస్థ ఏంది, ఏమీ లేదు ఇక్కడ అంటాడు. మరి సంసారం ఉందంటాడు. ఉంది కానీ సంసారం ఉంది కానీ ఏమీ లేదంటాడు. ఏమీ లేదు సంసారం ఉందని ఎలాగంటాడు? ఉంది, మరి ముందు ఉందంటాడా? లేదట్లా, ఏమీ లేదంటాడు. ఉండి కూడా ఏమీ లేకుండా పోతాడు. ఏముంటుంది ఇక్కడ? నలుసు కూడా ఉండట్లేదు. ఒకడెనకాల ఒకడు వెళ్ళిపోతుంది ఉంటాడు. ఉంది, పోతుంది. అలా పోతుందా? ఉంది. మరి పోవడానికి ఉంటేనే కదా దారి. ఉందనేది లేకపోతే పోవడమే ఉంది. ఉంది అనేది ముందుంది, దాని వెనకాల పోవడం ఉంది. ఉందనేది లేకుండా పోవడం లేదు, పోవడం లేకుండా ఉంది లేదు. ఎలా అలా తగ్గుతున్నాయో వెనకాల ఒకటి ఉన్నాను. సగానికి కూడా పరోక్షంగా ఎలాగైనా అవి అడ్డుకునే ఉన్నాయి, వదలవు. ఒక్కడిని కూడా వదిలిపెట్టుకో, అందరిని తీసి పాత స్నేహితులు కాదు. అటు బండి దొరకరు. మళ్ళీ దొరకలేదు. నేను కనపడదు.
దొరకడేంది ఉన్నట్టయితే ఈ రాక మీ పాకడ మా పాకడ మీ రాక వెళ్ళిపోయింది లేదు అబ్బా రామ అన్నీ వచ్చేసాయి. దీంట్లో ముందు మాటగా మీ మాటగా రాశావు. మానవ జన్మ ముఖ్య లక్ష్యం తానెవరో తెలుసుకోవటం. కానీ అందరూ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఏవేవో చర్చలు చేస్తున్నారు. ఏమాత్రం పరిచయం లేని దేవుడి గురించి చర్చలు చేస్తున్నారు. దేవుడు అంటే ఏదో కాలక్షేపానికో పుణ్యానికో మాట్లాడుకునే విషయం కాదు. భగవంతుడు అనేది ఒక తత్వం, ఏ రకమైన కలుషితం లేని తత్వం, రెండవ వస్తువును అంగీకరించని తత్వం, ఎల్లప్పుడూ ఏకమేవా ద్వితీయం బ్రహ్మగా ఉండే తత్వం. అలాంటి తత్వాన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ అందరికీ కావాల్సింది సంసారమే. దీని పట్ల భావన వదలకుండా భగవంతుని పట్టుకోవాలని చూస్తున్నారు. అది సాధ్యం కాదు. ఇక్కడ అంతా నేను నువ్వు అనే వ్యాపార సంబంధమే కలిగి ఉండి భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడు అంటే ఏమీ అక్కర్లేని స్థితి, ఏమీ కాని స్థితి. అలాంటి స్థితిని ఎన్నో తాపత్రయాలతో వ్యామోహాలతో పొందాలని చూస్తున్నారు. అది ఎట్లా సాధ్యం? ఇక్కడ జీవుడు వదలడు, అక్కడ భగవంతుడు పట్టుకోడు. అదే ఇంపార్టెంట్. నువ్వు చదవాలి, దేవుడు ఉన్నాడంటాడు, వాడు ఎప్పుడు కనపడ్డు. నేను కనపడ్డంటాడు వాడు, నువ్వు ఉన్నావంటాడు వీడు. ఉన్నావంటాడు చాలు. దేవుడు ఉన్నావంటాడు, వాడు లేడంటాడు. అది లేడంటే వాళ్ళే ఉన్నాడంటే లేడంటే తమాసగా ప్రపంచంలో. నిజానికి భగవంతుడు పట్టుకోవటం అనేది ఏమీ లేదు. ఇక్కడ జీవుడు అనబడే ఒక మిథ్యా భావనను పూర్తిగా కోల్పోతే తానే భగవంతుడు అవుతాడు. తన జీవపరమైన కాల్పనిక అస్తిత్వాన్ని కోల్పోవటమే ఈ జన్మ లక్ష్యంగా ఉన్నప్పుడు తానెవరో, తనకి ఈ జన్మదోషం అసలు ఎలా వచ్చిందో తెలుస్తుంది. ప్రయత్నమంతా దాని కొరకే ఉండవలెను. మనోకల్పితమైన ఈ ప్రపంచంలో ఏది ప్రతిపాదించినా అది ఒక స్వప్నంలో చర్య లాంటిదేనని అవగాహనకు తెచ్చుకోవాలి. అందువల్ల ఏది ప్రతిపాదించగా మౌనంగా ఉన్నప్పుడే సత్యమైనదేదో తెలుస్తుంది. శ్రీ అమరానంద స్వామి. రచయిత అని నా మాటగా ఇచ్చారు గ్రంథంలో. మళ్ళా ముందు ఈ గ్రంథాన్ని రచించమని శ్రీ అమరానంద స్వామి వారు పలుకగా అదే ఆశీర్వచనముగా స్వీకరించి రచించుట జరిగినది. ఇందలి విషయములు కొత్తవేమీ కావు, సనాతనంగా ప్రస్తావించుకుంటున్న విషయములే. అయితే ఈ రకమైన జీవన విధానమును ఆచరణకు తెచ్చుకున్న జీవితాలు ఈ సమాజంలో ఎక్కువగా కనపడని కారణంగా ఇది సాధ్యము కాని విషయముల వలె మరుగున పడి ఉన్నవి. ఈ గ్రంథములోని ప్రతి విషయము వాటి వివరణను జాగ్రత్తగా అర్థము చేసుకొనుచు చదివిన ఎడల నిస్సందేహముగా వ్యక్తి యొక్క అహంకారం నశించిపోయి శాంతి అను పదమునకు అనుభవపూర్వకమైన అర్థం లభించును. ఈ విషయం అతిశయోక్తి కాదు. గడచిన కాలమున గమనించిన శ్రీరాముడను ఆదర్శముగా తీసుకొని జీవించిన వారి కంటే రామాయణమును ఒక్కొక్క దృక్పథములో రచించిన వారి సంఖ్యయే ఎక్కువగా కనపడును. ఈ గ్రంథములో పాండిత్యం కంటే అవగాహనకు సంబంధించిన విషయములనే ప్రస్తావించి వాటి ఆచరణకు ఉపయోగపడు మార్గమును సూచించబడినది. కావున ప్రతి ఒక్కరూ వారి దినచర్యలో భాగముగా ఈ గ్రంథమునందలి విషయములను ఆచరణకు తెచ్చుకుని ఎడల కర్మవశాత్ జీవితములు ఎలా ఉండినను
దానితో సంబంధం లేక శాంతిగా జీవించగలరు. ఈ గ్రంథ ముద్రణకు స్వామి బెంగళూరు వాళ్ళు 35,000 ఇచ్చారు. ఇట్లా గ్రంథం ఈ రకంగా ఉంది స్వామిది అంటే రెండో రోజు అకౌంట్లో వేసేశారు మొత్తం అమౌంట్. ఎందుకు ఏంది అని అసలు ఏమీ అడగల. మీతో ఒక మాట అన్నా నేను, అలాగే వచ్చింది, పుస్తకం ప్రింట్ అయిపోయింది. ఈ గ్రంథ ముద్రణకు ఆర్థిక సహాయం చేసిన బెంగళూరు వాస్తవ్యులు చిరంజీవులు కిరణ్మయి విక్రమ్ దంపతులను వారి కుటుంబ సభ్యులందరినీ భగవంతుడు ఎల్లవేళలా రక్షించుగాక. శ్రీ అమరానంద స్వామి వారి ఆశీస్సులు లభించుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. ఎందుకు స్వామి కాయలు లేని చెట్టు? లాస్ట్ వక్ష్యే బ్రహ్మమయం సర్వం నాస్తి సర్వం జగన్మృషా. అహం బ్రహ్మ నమే చింత అహం బ్రహ్మ నమే జడం. అహం బ్రహ్మ నమే దోష అహం బ్రహ్మ నమే ఫలం. అహం బ్రహ్మ నమే వార్త అహం బ్రహ్మ నమే ద్వయం. అహం బ్రహ్మ నమే నిత్యం అహం బ్రహ్మ నమే గతి. అహం బ్రహ్మ నమే మాతా అహం బ్రహ్మ నమే పితా. అహం బ్రహ్మ నమే సో అయం అహం వైశ్వానరో నహి. అహం బ్రహ్మ చిదాకాశం అహం బ్రహ్మ న సంశయః. సర్వాంతరో అహం పూర్ణాత్మా సర్వాంతరమనో అంతరః. అహమేవ శరీరాంతః అహమేవ స్థిరః సదా. ఇదిగో చెప్తున్నా, అంతా బ్రహ్మమయం, అంతా బండిసున్నా, ప్రపంచం శుద్ధ అబద్ధం. నేను బ్రహ్మాన్ని, నాకు ఏడుపేంటి, అంతా నీ వెకిలితనం. నేను బ్రహ్మాన్ని, నాకు జడమైంది లేదు. నేను బ్రహ్మాన్ని, నాకు లోటుపాటు లేవు. నేను బ్రహ్మాన్ని, నాకు ఫలితం లేదు. నేను బ్రహ్మాన్ని, నాకు ఊసులు లేవు. నేను బ్రహ్మాన్ని, నాకు రెండోది లేదు. నేను బ్రహ్మాన్ని, నాకు మిథ్య అయినది లేదు. నేను బ్రహ్మాన్ని, నాకు గతి లేదు. నేను బ్రహ్మాన్ని, నాకు అమ్మ నిండుసున్నా. నేను బ్రహ్మాన్ని, నాకు నాన్న గుండుసున్నా. నేను బ్రహ్మాన్ని, వాడే వీడు అనేది లేదు నాకు. నేనేం పెద్ద వైశ్వానరుణ్ణేం కాదు. నేను బ్రహ్మాన్ని, ఎరుక నింగిని. నేను బ్రహ్మాన్ని, సంశయం లేదు. నేను అందరిలోనూ నిండైన ఆత్మను. అన్నిటిలోనూ మనసులలోనూ నేనే శరీరానికి తుదిని. నేనే ఎప్పుడు నిలకడా. ఓం తత్సత్. మధ్యలో చదవమంటారా? మన ఏవహి సంసారం మన ఏవహి మండలం మన ఏవహి బంధత్వం మన ఏవహి పాతకం. మనసే సంసారం, మనసే మండలం, మనసే పీఠముడి, మనసే పాతకం. మన ఏవ మహద్ దుఃఖం మన ఏవ శరీరకం మన ఏవ ప్రపంచాఖ్యం మన ఏవ కళేబరం. మనసే ఏడుపు, మనసే శరీరాన్ని అంటగట్టేది, మనసే ప్రపంచం అనబడేది, మనసే శరీరం. మన ఏవ మహాసత్యం మన ఏవ చతుర్ముఖః మన ఏవ హరిః సాక్షాత్ మన ఏవ శివ స్మృతః. మనసే గొప్ప సత్యం, మనసే నాలుగు ముఖాల బ్రహ్మ, మనసే సాక్షాత్తు విష్ణువు. మనసునే శివునిగా తలబోస్తున్నారు. మన ఏవేంద్ర జాలాఖ్యం మన సంకల్ప మాత్రకం మన ఏవ మహాపాపం మన ఏవ దురాత్మవాన్. మనసునే గారడి అంటారు. ఒక్క మనసే సంకల్పం, మనసే పెను పాపం, మనసే దుండగుడు. మన ఏవహి సర్వాఖ్యం మన ఏవహి మహద్భయం మన ఏవ పరం బ్రహ్మ మన ఏవహి కేవలం. మనసే అంతా అంటారు. మనసే గొప్ప భయం, మనసే పరం బ్రహ్మం. ఒక్క మనసే ఒక్కటి. మన ఏవ చిదాకారం మన ఏవ మనాయతే చిదేవహి పరం రూపం చిదేవహి పరం పదం. మనసే ఎరుక రూపం, మనసే మనసుకి మూలం. ఎరుకయే పరమ రూపం, ఎరుకయే పరమస్థితి. మనోనామ్ని పరీక్షిణే కర్మణ్యా హిత సంభ్రమే ముక్త ఇత్యుచ్యతే జంతు పునర్నామ నజాయతే. విశేష భ్రమను కలుగజేయునదైన మనస్సును పేరుగల కర్మ
ఎప్పుడు లెస్సగా క్షయించిపోవునో అప్పుడిక జీవుడు ముక్తుడనియే చెప్పబడును. అతడు తిరిగి ప్రపంచంలో ఎన్నటికీ జనింపడు. దీనిపైన మీ పలుకు, మీ మాట. బాగుందా స్వామి? మీది ఏదైనా బాగానే ఉంటుంది స్వామి, మీది ఏదైనా బాగానే ఉంటుంది. ఇలాంటి విషయాలను భగవాన్ రమణ మహర్షి లాంటి వారు, శ్రీ అమరానంద స్వామి లాంటి వారు, శ్రీ భరద్వాజ మాస్టర్ లాంటి జ్ఞానులు మాత్రమే వివరించగలరు. ఇలాంటి వారు మాత్రమే ప్రపంచం యొక్క అస్తిత్వాన్ని నిర్భయంగా తోసేస్తారు. మనసుతో చరించే వాళ్ళు వీరి బోధనలు ఆచరించుటకు వీలు కాదని కూడా చెప్తారు. ఇవి అందరికీ కాదని కూడా చెప్తారు. వాళ్ళు సంసారాన్ని దాటేశారు, మనం దాటలేదు అని చెప్తారు. జాగ్రత్తగా ఉండాలి మరి. ఎందుకంటే ఇది వ్యక్తి తప్పు కాదు, ఆ చెప్పే వ్యక్తి యొక్క మనసు తన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇలా చెబుతూ ఉంటుంది. అందుకని తత్వపరమైన విషయాలను మనసును దాటిన వారి దగ్గర తెలుసుకుంటే తప్పుడు తాదాత్మ్యం నుండి విడుదల పొందుటకు వీలవుతుంది. లేదంటే లేనిపోని భయాలతో ఇంకా ఇరుక్కుపోతాం. మనసే వీటన్నిటినీ ఊహించి ప్రతిపాదించి ధర్మాధర్మాల గురించి చర్చ చేస్తోంది. వాళ్ళు అలా చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా, ఆ శాస్త్రంలో అలా ఉంది, ఇట్లా ఏవేవో చర్చలు చేసి చాలా తెలివిగా ప్రశ్నలను సంధిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా తన అస్తిత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది మనసు. అంతే కదా? తాను ఎక్కడ నిశ్చలమై అస్తిత్వాన్ని కోల్పోతుందో అనే భయం వలన శాస్త్రాన్ని పాటించి కర్మలు చేయకపోతే నరకానికి పోతావు అని తనకు తానే ఒక భయాన్ని పెట్టుకొని నిరంతరం తన గుర్తింపును కొనసాగిస్తూ ఉంటుంది. అంటే ఈ శరీరం చనిపోయిన తర్వాత కూడా తాను తన అస్తిత్వం కాపాడుకోవాలి కాబట్టి, తనకు ఒక ఉపాధి లేకపోతే తను ఉండలేదు కాబట్టి ఎన్నిటినో ఊహించి స్వర్గాలని నరకాలని పునర్జన్మలని ఎన్నిటినో సృష్టించుకుంది. పుణ్యలోకాలకు పోవాలంటే పుణ్యకార్యాలు చేయాలని, పాపాలు చేస్తే నరకాలకు పోతామని ఎన్నిటినో తనకు తానే సృష్టించుకున్నది. అంటే అది మంచి అయినా చెడ్డైనా స్వర్గమైనా నరకమైనా మనసు అనేది తాను ఎక్కడో ఒక చోట ఉండి తీరాలి, తన అస్తిత్వం ఏదో ఒక రకంగా ఉండాలి. అందుకే అది నిరంతరం ఎంతో తాపత్రయపడుతూ ఉంటుంది. అందుకే అది పునర్జన్మ సిద్ధాంతాన్ని పదే పదే చెప్పుకుంటూ ఉంటుంది. తను ఎక్కడ మరిచిపోతుందో అని అనేక కథల రూపంలో, శాస్త్రాల రూపంలో మరణిస్తాము, మరలా పుడతాము అని చెప్పుకుంటూ ఉంటుంది. శరీరం చనిపోయిన తర్వాత కూడా మనసు అస్తిత్వంలో ఉండాలంటే దానికి ఒక బలమైన సిద్ధాంతాన్ని ఏర్పరచుకొని ఉండాలి. ఎలాగూ అందరూ ఈ సంసారం అనే భ్రాంతిలో ఎన్నో విషయాలను బలంగా ఏర్పరచుకో ఉన్నారు. ఇవన్నీ మనసుగా తయారై ఉంటాయి. శరీరం చనిపోయినా కూడా ఈ మనసు ఎక్కడికి పోదు, అది అలానే ఉంటుంది. ఎందుకంటే మనసు అంటే శక్తి అని చెప్పుకున్నాం కాబట్టి దానికి నాశనం లేదు. అందువలన రమణ మహర్షి, అమరానంద స్వామి లాంటి వారు మౌనానికే ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు. అయితే ఈ మనసుగా ఉన్న శక్తి ఇంకొక రూపం ధరించాలంటే ఆ విషయం కూడా దానికి ఒక సూచనగా ఉండాలి. కాబట్టి అది ఒక ఉపాధి కొరకు ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతాన్ని ఏర్పరచుకో ఉంటుంది. అవునే, అంతే కదా? మహత్తరమైన మాట అది. రాత్రి రహస్యం అదే, ఎవరికి తెలియట్లేదు ఆ విషయం. అక్కడే రాత్రి తెలియక వేదికలెక్కి మనం ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాం. చాలే
అంటే అది నిరంతరం ఒక ఉపాధిని వెతికే ప్రయత్నంలోనే ఉంటుంది. అందువలన ఈ ఉపాధి ఉన్నప్పుడే దీనితో ఉన్న తాదాత్మ్యం తొలగించి అసలు మనసుకే అస్తిత్వం లేదని సమాధాన పడినప్పుడు అది ఇక వేరే ఉపాధిని వెతికే ప్రయత్నం చేయదు. ఎందుకు చెప్తుంది? చేయదు. జన్మరాహిత్యం అంటే అది. ఇదంతా వినటానికి చర్చించుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా లోతుగా చర్చ జరుగుతోందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ చర్చల రూపంలో కూడా మనసు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నదని మాత్రం గమనించం. అంటే అదే మాయ, అదే అజ్ఞానం. అయినప్పటికీ కొంతమంది వాళ్ళ మనసులు సమాధాన పడడానికి కూడా అవకాశం ఉంది. అందుకే ఈ రకమైన చర్చలు చాలా అవసరం. వీటికి ఎవరికి వారు చేసుకోవడం కంటే వీటన్నిటిని అనుభవంలోకి తెచ్చుకున్న వారి దగ్గర అసలు చర్చలు లేకుండానే సమాధానం పడవచ్చు. సంసారం పట్ల అంతే, భార్య పట్ల, ఆస్తుల పట్ల, వ్యవహారం పట్ల, కుటుంబం పట్ల తన తాదాత్మ్యం కోల్పోకుండా జాగ్రత్తగా తానే శాస్త్రాల రూపంలో నియమాలు పెట్టుకొని వాటిని పాటిస్తూ తన అస్తిత్వాన్ని నిరంతరం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ ధర్మాలన్నీ తరించడానికే అని సమర్థించుకుంటూ ఉంటుందే తప్ప తన అస్తిత్వాన్ని కోల్పోయే వేదాంతాన్ని మాత్రం వినదు. ఒకవేళ విన్నా ఇది అంత తొందరగా వచ్చేదా, మీరు చెప్పగానే మోక్షం వస్తుందా అని తనకు తానే నిబంధనలు విధించుకున్నది. అందుకే ఈ విషయంలో చేసే సాధన అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇక్కడ కేవలం అవగాహన మాత్రమే ఉంది. అంటే మనసే అలా ఊహిస్తోంది కాబట్టి ఆ ఊహ లేకుండా ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్న మొదలవుతుంది. సృష్టి నీకు ఇబ్బందిగా ఉందా? ఇక్కడ సృష్టి ఈశ్వరుడు కల్పించాడు కదా, ఇది ఈశ్వర సృష్టి కదా, అలా అని వేదం కూడా చెప్తోంది కదా. ఈ ప్రపంచం అజ్ఞాన కల్పితం అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది? అడిగేవాళ్ళు అడుగుతారు కదా, నాకు ఆల్రెడీ ఫోన్లు చేసి అడుగుతున్నారు. బ్రహ్మాండంగా సంకల్పేన అసృజత్ లోకాన్ స్వయం ఈశః ఇతి శ్రుతం తతః అస్య కథం అజ్ఞాన కల్పితత్వం ఇహ ఉచ్యతే అని అడుగుతున్నాడు. వీళ్ళంటాడు మళ్ళా, మీరేదో ఇదంతా చూసినట్టుగానే మనస్సు చేత కల్పించబడిందని చెప్తున్నారే అని మీరందరూ నన్ను అడగవచ్చు. అది కూడా రాశా, ఎక్కడ అవకాశం ఎవరికి ఎదుటోడికి అవకాశం ఇవ్వలేదు, దూరేస్తారు. ఒకవేళ ఇదంతా అనుభవపూర్వకంగానే నేను చెప్తున్నానని చెప్పినా మీకు నమ్మకం కుదరకపోవచ్చు. ఎందుకంటే మీలో పనిచేస్తున్నది కూడా మనసే కదా. అందుకే ఇక్కడ వశిష్ఠ మహర్షి శ్రీరామునికి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తాను. బాలులకు బోధించుటకే వేదం చెప్పిన ఈ దోషము వ్యర్థమైనది కాదు. భ్రాంతి వలన బాలకునికి వలె నీకు ఇది సత్యమైనది వలె అనిపించుచున్నది. శ్రీరామ, అజ్ఞాని అమాయకుడైన ఒక బాలుడు ఉబుసుపోక ఒక కథ చెప్పమని తన దాదిని అడిగాడు. ఆమె ఒక చక్కని కథని ఇట్లా చెప్పసాగింది. మహాబలశాలి ముల్లోకముల యందు ప్రసిద్ధుడు ఒక రాజు గలడు. ఆ రాజు పేరు గొడ్రాలి కొడుకు. అతడు ఐశ్వర్యవంతుడు. వాడు గొడ్రాలి కొడుకు అయిన తర్వాత ఇంక వాడికి ఏముంటే ఏం లాభం, ఇంకా అక్కడే పోయింది. అతడు ఐశ్వర్యవంతుడు, ప్రపంచమును ఆక్రమించుటకు సమర్థుడు. అతని ఆజ్ఞను లోకముల్లోని నాయకులందరూ శ్రేష్టముకు శిరోరత్నము వలె శిరసావహింతురు. అతడు మాయచే ప్రపంచమును సృజించుటకు సంహరించుటకును స్వయంగా సమర్థుడు. ఆ రాజుకు పసుపు, నలుపు, తెలుపు రంగులు గల 3 శరీరములు ఉన్నవి. అతడు పసుపు రంగు దేహముతో ఉన్నప్పుడు సృష్టి చేయవలననే కోరిక కలవాడై మిక్కిలి అందమైన అసత్యమును పేరు గల ఒక నగరమును ఆకాశమునందు నిర్మించెను. అంటే ఒక చీకటి గదిలో లేని నల్ల పిల్లిని వెతుకులాట. అసలే చీకటి గది, నల్ల పిల్లి లేదు, అది దొరుకుతుందా? ఇంకా అట్లా ఉంది మనకి తత్వం అనేది ఈరోజు లోకంలో.
ఆ నగరమునందు 14 రాజమార్గములు 3 విభాగములు ఉన్నవి. అందులో ఉందో లేదో ఇందులో ఉందిగా. ఇందులో విమర్శించేస్తున్నాడు గట్టిగా గట్టిగా విమర్శించేస్తున్నాడు. చెట్ల తోపులు ఉద్యానవనములు ఉన్నవి. క్రీడా పర్వతం ఉన్నది, అది ముత్యాల హారంతో ప్రకాశించుచున్నది. అందు 7 బావులు ఉన్నవి. చల్లని వెచ్చని తరగని 2 దీపములు ఉన్నవి. అతి విశాలమైన ఆ పట్టణమునందే తిరుగు ఆ రాజు చక్కని లోపలి గదులు గల గృహములను నిర్మించినాడు. కొన్ని గృహములపై పైభాగమున, కొన్ని క్రింది భాగమున, కొన్ని మధ్య భాగమున ఏర్పరచబడినవి. అవి నల్లని వస్త్రములచే కప్పబడినవి. 9 వాకిళ్లతో విరాజిల్లినవి. నిరంతరం వీచుచున్న గాలి గదుల 100 కిటికీలు గలవి. ఆ గృహమును 5 దీపములు ప్రకాశింపచేయుచున్నవి. అవి 3 స్తంభములు గలవి. తెల్లని కొయ్యలు గలవి. చిక్కని పూతతో కోమలముగా ఉన్నవి. తీసేయమంటారా మాల? ఉన్నాయి, ఇస్తాం. సరే, ఫోటో తీసుకుంటారు. ఇప్పుడు అన్నారు స్వామి, వీళ్ళు దొరకరు, వీళ్ళని బంధించేసి అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము బంధించాం. మళ్ళీ దొరకదు. స్వామి తీసేయండి. మీరు రండి. దగ్గర తీయాలమ్మా, టక 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 అంటూ ఆయన సేపు ఇంకేంది ఆయనకు అసలు. ఆయన శరీరం ఎట్లుంటుంది తెలుసా? అంత కోమలంగా ఉంటుంది అసలు. అటు తాగితే ఆయనకి మంట. రోజుల బిడ్డ కంటే అంత సున్నితంగా ఉంటుంది. అసలు ఆ పాదాలు మాంసం ముద్దల్లా ఉంటాయి. నానా విధములైన ఆటలు ఆడుతూ ఉంటాడు. ఆ రాజే మరలా నల్లని శరీరము నందుండి తాను సృజించిన మహాయక్షులను పట్టణమును రక్షించును. ఆ రాజే తెల్లని దేహమును ధరించినప్పుడు కోపించి స్వయముగా ఆ యక్షులను మిగిలిన దానంతటిని భస్మము గావించును. ఆ రాజు మాటి మాటికి మాయతో తానే సృజించుచు, తానే రక్షించుచు, తానే దహించుచు, మూఢుని వలె గర్వించి దప్పికొని ఎండమావులను కొలంలో నీటిని ద్రాగి తృప్తి చెంది ఆకాశ పుష్పములతో తనను అలంకరించుకొని ఉండగా వానిని నేను చూచి తిని. ఆ రాజు గాజురాతి మణిహారములను ముత్యపు వెండితో చేసిన గజ్జలను నీకు ఇచ్చుటకై నేడు ఇక్కడికి వచ్చును. అది అయ్యే పనేనా? అను కథను విని అది సత్యమని నమ్ము పసిబాలుని వలె అజ్ఞాన దృష్టి గల మూర్ఖుడు కూడా ఈ విశ్వము సత్యమని భావించును. కొట్టాడు, కొట్టాడు, చనిపోయాడు, ఉందంటాడు. శిష్యుడు అడుగుతున్నాడు, బ్రహ్మరూప గురుదేవ, దృష్టాంతముచే తెలియదగిన ఈ విషయమునందు బాలుడెవరు, రాజు ఎవడు, దాది ఎవతే? దీనిని నేను వినగోరుచున్నాను. సమస్తము యథార్థముగా చెప్పండి. గురువు చెప్తున్నాడు. గురువు, శిష్య వినుము. ఇంతకు ముందు చెప్పబడిన అజ్ఞాని ఇక్కడ బాలుడుగా వర్ణింపబడినాడు. ఈశ్వరుని ప్రతిపాదించు వేదము దాదిగా చెప్పబడినది. అంటే అది కూడా కల్పితమే. ఆ వేదం చెప్పిన కల్పిత కథ కదా ఇదంతా కూడా. వాడెవడో ఈశ్వరుడు ఉన్నాడు, వాడు నిన్ను రక్షిస్తాడు.